చాలామంది ఐశ్వర్యం అంటే డబ్బు, లగ్జరీ కార్సు, నగలు, డైమండ్సు, భూములు, విల్లాలు ఇవి అనుకుంటారు చాలామంది. ఐశ్వర్యం అంటే డబ్బు, లగ్జరీ కార్సు, లగ్జరీగా బతకడము, 4-5 విల్లాలు ఉండడము, భూములు ఉండడము, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండడము, మంత్లీలో ఒక 4-5 లక్షలు ఇన్కమ్ రావడం, ఇది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే ఇది కాదు. సంతోషంగా నిద్రపోగలగడం ప్రతిరోజు రాత్రి, సంపాదించిన దాన్ని ఆస్వాదించి అనుభవించగలగడం, అనుభవించడానికి మనతో పాటు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఉండడం, భార్య పిల్లలు కలిగి చక్కగా ఆ పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ ఐశ్వర్యం. ఇవన్నీ ఐశ్వర్యం తెలుసుకోండి. 24 గంటలు లగ్జరీ కోసం పరిగెత్తి అమ్మా నాన్న, భార్య పిల్లలని లేకుండా గుడ్డిగా డబ్బు 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 అన్నీ కూడబెట్టుకుంటున్నారు. సరే, భగవంతుడు మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇంకెప్పుడు అనుభవిస్తారు? భగవంతుడు మీకు సమయాన్ని ఇచ్చాడు, కష్టపడి సంపాదించి ఎంజాయ్ చేయడానికి చెప్పి అందాన్ని, యవ్వనాన్ని, వయసునిచ్చాడు. కానీ మీరేం చేస్తున్నారు? డబ్బు డబ్బు డబ్బు, లగ్జరీగా ఉండాలి, కార్లు కావాలి, విల్లాలు కావాలి, గోల్డ్, ప్రాపర్టీస్, వీటి వెనకాల పరిగెత్తి సంతోషంగా స్పెండ్ చేసే టైంని వేస్ట్ చేసేస్తున్నారు. ఆఖరికి తిరిగి చూసుకుంటే మీరు గొడ్డు చాకరీ చేసి సంపాదించి మూట కట్టుకున్న ప్రాపర్టీస్ తప్ప ఇంకేం ఉండవు. ఆలోచించండి. ఐశ్వర్యం అంటే అది కాదు, సంతోషంగా అనుభవించడం ఐశ్వర్యం.